గురువుగారు, అయ్యప్పను దీక్షా సంవిధానంలో భక్తులు ఆరాధిస్తారు. అయ్యప్ప అనే పేరులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మహిషాసురుడు విశృంఖలమైనటువంటి ప్రవర్తనతో అందరినీ భయ విహ్వలులను చేస్తున్న సమయంలో అమ్మవారు మహిషాసుర మర్దనిగా అవతరించి అతనిని అంతం చేసింది. స్త్రీ పట్ల చులకన భావనతో ప్రవర్తించినటువంటి ఆ రాక్షసుడికి గుణపాఠం చెప్పింది. తన అన్నయ్య అయిన మహిషాసురుణ్ణి జగన్మాత వధించింది అన్నటువంటి కోపంతో మహిషాసురుడి చెల్లెలైనటువంటి మహిషి బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసింది. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించమంది. అది సాధ్యం కాదు. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు సావక తప్పదు, ఇంకేదైనా కోరుకోమన్నాడు. అయితే విష్ణువు శివుడు వీరిద్దరి సంయోగం ద్వారా జనించినటువంటి కుమారుడి ద్వారా నాకు మరణాన్ని ప్రసాదించమన్నాడు అని కోరుకుంది మహిషి. ఇది అసాధ్యం. కానీ రాక్షసులను అంతం చేయటం కోసం పరమాత్మ అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. క్షీరసాగర మథనం జరిగే సమయంలో అమృతం ఆవిర్భవించింది. దాన్ని దేవతలకు అందజేయటం కోసం విష్ణువు మోహిని అవతారాన్ని దాల్చాడు. అద్భుతమైన ఆ మోహిని సౌందర్యాన్ని చూచి శివుడు కూడా మోహితుడయ్యాడు. వారిద్దరికీ అయ్యప్ప జన్మించాడు. అయ్య విష్ణువు, అప్ప శివుడు. అందుకే హరిహర సుతుణ్ణి అయ్యప్పగా అభివర్ణించటం జరిగింది. అనంతరము మహిషను అంతం చేయటం కోసం రాజశేఖరుడి ఆస్థానంలోకి ప్రవేశించాడు అయ్యప్ప. అక్కడ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం కోసం ఏ ఏ నియమాలు పాటించాలో అందరికీ తెలియచేయటం ప్రారంభించాడు. అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే మాల ధారణం, నియమాల తోరణం. అలాంటి అద్భుతమైన నియమాలన్నీ చెబుతున్నటువంటి ఆ స్వామిని కొందరు అయ్యా అంటూ సంబోధిస్తే, కొందరు అప్పా అంటూ సంబోధించారు. అలా అయ్యప్పగా కీర్తి గడించి అనంతరం రాజ్యాధికారాన్ని స్వీకరించమన్నటువంటి రాజశేఖరుడి మాటను కాదని తనకు ఆలయాన్ని నిర్మించమంటూ బాణప్రయోగం చేస్తే అది పంపానదీ తీరంలో ఆ బాణం పడి అక్కడ ఆ స్వామికి ఆలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది. ఈ విధంగా ఆవిర్భవించిన స్వామి మకర సంక్రాంతి రోజున తన అవతారాన్ని సమాప్తం చేశాడు. ఇప్పటికీ భక్తులను కటాక్షిస్తూ కోరిన వారి కోరికలను నెరవేరుస్తూ అద్భుతమైన మాహాత్యాన్ని చాటుతూ ఉన్నాడు. అదే అయ్యప్ప నామంలోని అంతరార్థం.